హైదరాబాద్ పాత బస్తీలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్లో హిందూ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బేగం బజార్ ఛత్రిలో భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ అఖండ భారతావనిగా ముందుకు సాగుతున్నామన్నారు. మొఘల్ సామ్రాజ్యం హయాంలో దేశంలో 40,000 మందిరాలు కూల్చివేశారని తెలిపారు. కానీ చట్ట ప్రకారం 300 మందిరాలు మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నామని, కానీ కొందరు హిందూ తిరుగుబాటుదారులు అడ్డుకుంటున్నారని అన్నారు. 2027 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రస్తుతం రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.